చూడొచ్చు. ఇంకొక క్రైన్ అయితే వచ్చింది, అన్నీ సెట్ చేస్తున్నారు. అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద ఇక్కడ ఫస్ట్ అయితే కోటర్ ఈ ఎస్ఆర్సి వల్ల అయితే వర్క్ అయితే అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద ఇక్కడ ఫస్ట్ అయితే కోట్ రోడ్లో ఉన్నాం. ఈ కోట్ రోడ్ బ్రిడ్జ్ కింద ఉన్నాం. చూడొచ్చు, ఈ కోట్ రోడ్ బ్రిడ్జ్ కింద వచ్చి ఇక్కడ మొత్తం అన్ని హోల్స్ వేస్తారు చూడండి. ఈ అండర్ పాస్లో మొత్తం అంతా ఆటకిటికి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం అన్ని హోల్స్ వేస్తారు. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ స్టాప్ చేసినారు హోల్స్, అంటే ఇది వన్ వే పెడతారు అనుకుంటా. మధ్యలో ఏమొస్తాయి అనేది కింద కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అలాగే ఇక్కడ పొద్దున్నే చెప్పాం కదా మనము రాఫ్ కాంక్రీట్ వేస్తారని చెప్పి, ఇక్కడ కాంక్రీట్ కూడా వేస్తున్నారు. చూడొచ్చు, మిల్లర్తో తెచ్చి కాంక్రీట్ కూడా వేస్తున్నారు. ఈరోజు మ్యాక్సిమం అయిపోవచ్చు కాంక్రీట్ వర్క్ కూడా. అంటే లారీలతో తెస్తారు కాబట్టి తొందరగా అయిపోతుంది ఈ కాంక్రీట్ వర్క్. ఈ హోల్స్ ఇక్కడైతే వేయలేదు చూడండి. చూడొచ్చు, ఇటు సైడ్ మొత్తం అంతా కాంక్రీట్ వేస్తున్నారు. ఆర్టీకి కడ్డీలు అయితే పెట్టేసినారు. అలాగే మనం పిటిసి ఫ్లైఓవర్ దగ్గర కూడా అవతల కూడా వెళ్ళి చూస్తాం, అవతల ఏమన్నా వర్క్ జరుగుతుందా లేదనేది. ఎస్ఆర్సి వల్ల అయితే వర్క్ అయితే చాలా తొందరగా చేస్తున్నారు. సీసీ రోడ్ అయితే 90% కంప్లీట్ చేస్తారు. ఇంకా కొద్దిగా ఉందంతే, ఒక 10% ఉందంతే ఇంకా రోడ్డు వేసేది. ఒక 3 రోజులు వస్తే అది కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఇంకొక లేయర్ వస్తుంది దీని మీద. ప్రస్తుతానికి కింద రాఫ్ కాంక్రీట్ అంటారు చూడు, ఆ టైప్ ఇది. మళ్ళీ అటు చూడండి, గ్యాప్ ఉంది చూడండి, ఇంకా ఇంకొక అడుగు ఉంది. ఆ అడుగు మొత్తం అంతా వస్తుంది ఇంకా. అలాగే సైడ్ కూడా కడ్డీలు, అక్కడక్కడ కడ్డీలు కూడా ఇటు సైడ్ చూడండి. ఆ కడ్డీలు ఎందుకు, ఆ సైడ్ వాల్ వస్తాయి కాబట్టి ఆ సైడ్ వాల్ కోసం ఆ కడ్డీలు అక్కడక్కడ వదిలేశారు. అలాగే రైల్వే ట్రాక్ పైన ఏం వర్క్ జరుగుతుందో చూద్దాం. ఈ రైల్వే ట్రాక్ పైన వచ్చి రైల్వే కమ్మీలకి టోటల్గా గ్రీసు, అలాగే అక్కడక్కడ కొద్దిగా బెండ్ ఉన్నా కూడా అవన్నీ సెట్ చేస్తున్నారు నీట్గా. ఈ రోజంతా ఇదే వర్క్ వీళ్ళకి సరిపోయింది. చూడొచ్చు, గ్రీస్ కూడా అంతా పూస్తున్నాం చూడండి. కమ్మీలకి మొత్తం ఆటకిటికి గ్రీస్ పూస్తున్నారు. ఆ కమ్మీలకి కూడా వెల్డింగ్ చేశారు చూడండి, ప్యాచ్ లేకుండా వెల్డింగ్ కూడా చేసేసారు. కనిపిస్తుంది మీకు, బొక్కల దగ్గర వెల్డింగ్ చేసేసారు. టోటల్ ఆటకిటికి ప్యాచ్లు లేకుండా టోటల్గా వెల్డింగ్ చేసేసారు. ఒక ట్రాక్ మాత్రం అవతలది అయిపోయింది. ఇవతల ట్రాక్ మళ్ళీ టోటల్గా తీసేసి ఈ ప్యాచ్లు అన్నీ తీసేసి ఆ ట్రాక్ అమ్మేస్తారు. ఈరోజు అయితే చేస్తారు అని చెప్పారు ఈ ట్రాక్. కాకపోతే ఈరోజు చేయలేదు. కొద్ది వాయిస్ అదే విధంగా రావచ్చు, ఎందుకంటే జలుబు పట్టింది. అడ్జస్ట్ చేసుకొని చూడొచ్చు. ఈ రోజుకి ఈ రైల్వే వాళ్ళే ఎక్కువ పని ఉండేది. ఆ సైడ్ వచ్చి రోడ్డు వర్క్ జరుగుతుంది. అలాగే క్రైన్ చూస్తున్నారు, పొద్దున్న చెప్పాను కదండి సెట్ చేస్తున్నారని. అలాగే నిన్న ఆ ట్రాక్ మొత్తం తీసేసేది మన ఛానల్లో దాదాపు ½ అన్ అవర్ పైన ఉంది చూడండి. ఆ ట్రాక్ ఐరన్ది తీసేసి ఆ కొత్త ట్రాక్ సెట్ చేసేది మొత్తం అంతా ఉంది. ఎలా తీస్తారు, ఎలా సెట్ చేస్తారు అనేది వీడియో క్లియర్గా చేశాను. ఆ వీడియో చూడండి, వీడియో బాగుంటుంది చూడండి. ఈ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారని
ఒకదానికోటి అతికిస్తున్నారు వెయిట్, ఆ సైడ్ అతికిస్తున్నారు. అది కూడా చూద్దాం మనం. ఇదైతే టోటల్గా నీట్గా అయిపోయింది, సెట్ చేసిన ట్రాక్ అంతా. ఇదే కొద్దిగా ఎక్కువ పని ఉంటుంది, ఎందుకంటే ఇది కిందికి దింపుకొని మళ్ళా అది తెలిసి ఇంకా కిందికే దింపాల్సిందే, ఎందుకంటే ప్లేస్ లేదు ఇక్కడ. లేదంటే ఆ మధ్యలో పూసేసి ఆ ట్రాక్ అక్కడ ఆ మధ్యలోకి వేసేసి ఇదేమన్నా సెట్ చేస్తారు. మళ్ళీ ఎలా జరుగుతుంది ఇంకతో. అవతల అయితే కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఉండే, అది తీసేసి సెట్ చేసేదానికి. ఈ ట్రాక్ ఎలా సెట్ చేస్తారనేది తెలియాల్సింది. నాకు తెలిసి ఆ క్రైన్ దగ్గర కొద్దిగా ప్లేస్ ఉంది, ఆ క్రైన్ దగ్గరికి ఏమన్నా దించుకుంటారేమనేది ఇక్కడ సెట్ చేసిండేది అదే ఉండొచ్చు. అలాగే ట్రైన్ కూడా అంతా సెట్ చేస్తున్నారు. అవతల ఇంకొక మినీ ట్రైన్ వచ్చింది, అది కూడా చూద్దాము ఎలా సెట్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది, అన్నీ సెట్ చేస్తున్నారు ఆ వెయిట్ అంతా. ట్రైన్కి కూడా చాలా పని ఉంటుంది, ఏమనుకున్నాను నేను. వర్క్ అవసరం అన్నప్పుడు అవి తీసేస్తారు, మళ్ళీ అవసరం అన్నప్పుడు అవి సెట్టింగ్ చేసుకుంటారు. ఎంత పని ఉందో చూడండి. మ్యాక్సిమం రేపైతే లిఫ్ట్ చేస్తారనుకుంటా, ఎందుకంటే క్రైన్ మొత్తం సెట్ చేసుకుంటున్నారు కాబట్టి. అటు సైడ్ ఒకటి ఉంది క్రైన్, టోటల్ 3 వచ్చినాయి క్రైన్స్. దీన్ని సెట్ చేయడానికి 2 వచ్చినాయి. 1 2 3 4 పెట్టినారు. అవతల 2 పెట్టినాడు, 1 2 3 పెట్టినారు అవతల. సారీ, యువతల 3 అవతల 3 అంతే నాకు తెలిసి. ఇప్పుడు ఆ కింద ఐరన్ది బండికి ఉండేది. రేపైతే ఎవరైతే వీడియో చూడాలనుకుంటారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టినాను, ఆ షార్ట్ వీడియోస్ చూడండి. అలాగే వీడియో ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే కింద చెప్పండి, కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. రేపు కూడా అది ట్రాక్ అంతా పీకేస్తాను, చూద్దాం రేపు పీకేస్తారా లేదా. ట్రాక్ని ఎలా వెల్డింగ్ చేస్తున్నారో చూడండి. మొత్తం లోపల పడి సెట్ అయిపోతుంది కదా ఇది. అది స్లాక్ అన్నమాట. కవరేజ్ చేసి లోపల వేయడానికి ఇదంతా స్లాక్. గట్టి మెటీరియల్ ఉంటుంది, అది లోపల పడి ఉంటుంది. ఆ మిషన్ పెట్టి కట్ చేస్తాడు ఇక్కడ, అది మెటీరియల్. ఒక గడ్డ ఇట్లా వస్తాడే, అది మెటీరియల్. ఇవన్నీ ఇంకా లూజ్ చేస్తాడు, అది స్లాక్. నిమిషాల్లో తీయాలి. దాంట్లోనే నువ్వు అంతా చేసేసుకోవాలి. కటింగ్ గిట్టింగ్ అంతా హార్డ్ అయిపోతుంది, జగదు మెటీరియల్ హార్డ్ కాదు.
7 నిమిషాలు కట్ చేయాలి. 5-6 నిమిషాల లోపల కట్ చేసేయాలి. టైమింగ్ మెడకు తగిలేసుకున్నాను దాన్ని టైమింగ్ కట్ చేయకపోతే దాని టైంకి ముందు కట్ చేసినా కారిపోతుంది. దానికి టైంకి ఎంత కట్ కాదు అది. ఆ టైంలో చేయాల. దాని టైంలో 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లైన్లో మొత్తం. అంతకుముందు 6 ఉండే, ఇప్పుడు 3 చేసినారు. పోయేటప్పుడు ఆ లైన్లో పోవాలి. 4 సార్లు తిరగాల. 3 కిలోమీటర్లు రవి ఇల్లు ఉంది కదా, అటు నుంచి ఇటు తిరగాల. పోయి వచ్చేది ఏముండదు. 6:30కి ఒకసారి ఇట్లా పోతాడా, మళ్ళీ అనంకి ఇట్లా వస్తాడా, మళ్ళీ అనంకి ఇట్లా పోవాలా, మళ్ళీ అనంకి ఇట్లా 4 సార్లు. హలో ఏం రారా మళ్ళా చూడా. లోపలికి అది పవర్ ఉన్నది. గుర్తాదంట పీస్ అది.